భావితరాల వారికి పరిపూర్ణమైన వాతావరణాన్ని కల్పించాలంటే పచ్చని చెట్లు నాటాలని, ప్లాస్టిక్ నిరోధించాలని ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అధికారులు మండల ప్రజలను కోరారు. ప్రకాశం జిల్లా కొమరోలులో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉపమండల అభివృద్ధి అధికారి దేవర్శెట్టి బ్రహ్మయ్య ముందుగా చెత్త నుండి సంపద కేంద్రాల వద్ద పరిశుభ్రమణ ఏర్పాట్లను చేయించారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్ ఆవరణంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ఏపీఎం మహాలక్ష్మి ఆధ్వర్యంలో ఉపమండల అభివృద్ధి అధికారి దేవర్శెట్టి బ్రహ్మయ్య పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఆనందరావు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ, ఫారెస్ట్ బేస్ క్యాంప్ సిబ్బంది, స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది పాల్గొనగా అధికారులు మొక్కలు నాటారు. అనంతరం పర్యావరణాన్ని కాపాడతామని, పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా స్వీకరిస్తామని పాల్గొన్న వారందరూ ప్రతిజ్ఞ చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన కొమరోలు మండలం నందు అన్ని గ్రామ పంచాయతీల ఎస్డబ్ల్యూబీ సెంటర్స్ నందు 2 మొక్కల వంతున నాటించడం జరిగింది. అదేవిధంగా మన కొమరోలు మండల పరిషత్ ఎంఆర్ ఆఫీసు ఆవరణలో మన ఏపీఓ గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరుగుతున్నది. అదేవిధంగా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చిన్నారు. వారు కూడా మొక్కలు నాటడం జరిగినది. పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఈరోజు మొక్కలు నాటితే పచ్చదనం ఉంటుందని, అదేవిధంగా ప్లాస్టిక్ను రహిత మండలంగా చేయాలని మనము ప్లాస్టిక్ను నిషేధించడం జరిగింది. అదేవిధంగా ప్రతి గవర్నమెంటు ఆఫీసులందు కూడా ఈరోజు అన్ని ప్లేసులలో స్థలములు ఉన్న ప్లేసులంతా దగ్గర కూడా మనము మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో మనకు మంచి ఆక్సిజన్తో పాటు మన ఆరోగ్యం కూడా బాగుండాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా చెట్లు నాటే విధంగా తగు చర్యలు తీసుకోవడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఆఫీసులో మాత్రం ఖచ్చితంగా మొక్కలు నాటే కార్యక్రమం మాత్రం ఈరోజు అన్ని ఆఫీసులలో జరుగుతున్నదని తెలియజేయడం అనేది. ఉపమండల అభివృద్ధి అధికారి దేవర్శెట్టి బ్రహ్మయ్య ఈ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం దేవర్శెట్టి బ్రహ్మయ్య ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి మాట్లాడారు. నేటి సమాజంలో పర్యావరణం నీరు గారిపోతుందని, ప్లాస్టిక్ భూతం పర్యావరణాన్ని భ్రష్టు పట్టిస్తోందని, మరో 10 సంవత్సరాలు ఇలాగే ఉంటే తర్వాత తరాల వారికి స్వచ్ఛమైన పర్యావరణం ఉండదని, కావున ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేసి పర్యావరణాన్ని కాపాడడానికి మొక్కలు నాటాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకుడు అబ్బూరి అల్లూరయ్య, మండల పరిషత్ కార్యాలయ ఉద్యోగులు, ఉపాధి హామీ ఉద్యోగులు ఇతరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా కొమరోలు మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడైతే మనకు మొక్కలు నాటడానికి అనుకూలంగా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లో కూడా మనం ఈరోజు ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి కాలుష్యాన్ని నివారించి పచ్చదనాన్ని పెంపొందించేదానికి కోసం అని చెప్పేసి ప్రపంచం మొత్తం, రాష్ట్రం మొత్తం కూడా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ తరఫున అన్ని మండలాల్లో, అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజు కొమరోలు మండలం నందు మొత్తం 5,000 మొక్కలు నాటే విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకొని ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద ఎక్కడైతే రైతులు ఫామ్ పాండ్స్ తీసుకొని ఉన్నారో ఆ ఫామ్ పాండ్ల చుట్టూ కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే రైతుల పొలాలలో గట్ల వెంబడి, ఏదైతే వాళ్ళ పొలాల గట్ల వెంబడి కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైతే ప్రభుత్వ భూములు మనకు అందుబాటులో ఉన్నాయో అక్కడ కూడా బ్లాక్ ప్లాంటేషన్ కింద కూడా మనము ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఈరోజు చేపట్టడం జరిగింది. అంటే ఈ పొలాల గట్ల వెంబడి, ఫామ్ పాండ్స్ వెంట బ్లాక్ ప్లాంటేషన్ కింద, అలాగే ప్రభుత్వ సంస్థలలో మొత్తం కూడా ఈరోజు కొమరోలు మండలంలో ఈ పర్యావరణ దినోత్సవ సందర్భంగా 5,000 మొక్కలు మనం ఈరోజు నాటించడం జరుగుతుంది. ఇక మీదట కూడా ఇంకా మనము ఈ ఎన్ఆర్ఈజీఎస్ కింద ఎక్కడైతే ప్లాంటేషన్ చేసుకోవడానికి అనువుగా ఉందో అక్కడంతా కూడా ఈ మొక్కలు నాటించి మరి కాలుష్య నివారణని, పచ్చదనాన్ని పెంపొందించేదానికి తోడ్పడతామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తాం.